జంగారెడ్డిగూడెం గాయత్రి ఇంజనీరింగ్ కాలేజ్ ఆవరణలో టెలిమూవీ షూటింగ్ జరిగింది. కాలేజ్ విద్యార్థుల నేపథ్యంలో వినోదాత్మకంగా గంట పాటు ప్రేక్షకులను ఆనందింపచేసే ఆద్రి టెలిమూవీ విశేషంగా ఆకట్టుకుంటుందని ప్రోగ్రామ్ మేనేజర్ తిరుమల రెడ్డి సిటీ న్యూస్ కు తెలిపారు. ఆద్రి క్రియేటివ్ టీమ్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు బిఎన్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. పూర్తి స్థాయి వినోదభరితంగా సాగే టెలిమూవీకి గాయత్రి ఇంజనీరింగ్ కాలేజ్ కరెస్పాండెంట్ చిట్టూరి గణేశ్వరరావు క్లాప్ కొట్టారు. జంగారెడ్డిగూడెంలో తాను ఈ నిర్మాణం చేపట్టడం ఆనందంగా ఉందని తిరుమల రెడ్డి అన్నారు. బుట్టాయిగూడెం, పోలవరం, పట్టిసీమ, దొరమామిడి, బుట్టాయిగూడెం డ్యాం వద్ద ఒక పిక్నిక్ స్పాట్ గా సన్నివేశాలను చిత్రీకరిస్తామని చెప్పారు. ప్రజలు నేడు మానసిక ఆనందాన్ని కోరుకుంటున్నారని, అందుకే వినోదాన్ని ప్రధానంగా తీసుకున్నామని అన్నారు. గాయత్రి కాలేజీలో షూటింగ్ చూసేందుకు విద్యార్థులు ఉత్సాహపడ్డారు. కళాశాల మేడ మీద నుంచి కొన్ని నిమిషాలు తిలకించారు. హీరో జ్యోతిశ్రీ తేజ, హీరోయిన్ గా శ్వేత ప్రధాన పాత్రలో కనిపిస్తున్నారు. శ్వేత తాను టెలిమూవీలో నటిస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. టెలిమూవీ ప్రోగ్రామ్ మేనేజర్ తిరుమల రెడ్డితో సిటీ న్యూస్ రిపోర్టర్ బాలసుబ్రహ్మణ్యం ముఖాముఖి చూద్దాం. పశ్చిమ ఏజెన్సీ అయినటువంటి జంగారెడ్డిగూడెం పట్టణంలోని తొలిసారిగా వెండి తెరపైన చిన్న సీరియల్ బుల్లి తెరపైన పరిచయం కానుంది. దానికి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకుందాం. అంతే సార్. సార్ మీ పూర్తి పేరేంటి? మీరు తీసే ఈ చిన్న ఒక గంట నిడివి గల బుల్లి తెరకి మీరు పరిచయం చేయబోతున్నారు. మీరు దీని వివరాలు చెప్పండి. నా పేరు తిరుమల రెడ్డి అండి. నేను ఆద్రి ఛానల్ ప్రోగ్రామింగ్ మేనేజరు. ఇది ఆద్రి ఛానల్ అనేది పూర్తి వినోదాత్మకమైన ఛానల్ అన్నమాట. ప్రస్తుతం ఉన్న రొటీన్ ఛానల్స్ భిన్నంగా వస్తున్న ఛానల్. ఇందులో మేము వినోద ప్రధానంగా కొన్ని కార్యక్రమాలు రూపొందించబోతున్నాము. అందులో భాగంగానే మనం ఇప్పటివరకు సిల్వర్ స్క్రీన్ పైన సినిమాలు చూసాము, వెండి తెరపైన సినిమాలు చూసాము. బుల్లి తెరపైన కూడా ఆ క్వాలిటీతో వచ్చే సినిమాలు, అంటే ఎక్కడ క్వాలిటీ కాంప్రమైజ్ కాకుండా అంతే వినోదాత్మకమైనటువంటిది ఆ బడ్జెట్లో ఉండే సినిమాలు మేము బుల్లి తెరపై తీస్తున్నాము. కాకపోతే ఈ సినిమా నిడివి వచ్చేసి గంట పాటే ఉంటుంది, కానీ మీకు పూర్తి వినోదాత్మకంగా ఉంటుంది. 100% ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. అందులో భాగంగా ఫస్ట్ ఈ సినిమా మేము శ్రీకారం చుట్టింది పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో. ఇక్కడ మాకు లోకల్గా ఉన్నటువంటి మిత్రులు, ఇక్కడ ఉన్న ప్రాంతము చాలా బాగా నచ్చింది మాకు. మా స్టోరీకి చాలా యాప్ట్గా ఉండే ప్రాంతం ఇది. జంగారెడ్డిగూడెం కానీ, బుట్టాయిగూడెం కానీ, దేవీపట్నము, పట్టిసము ప్లస్ అలాగే పోలవరము, ఈ పరిసర ప్రాంతాల్లో ఈ షూటింగ్ మొత్తం పూర్తి అవుతుంది. ఇక్కడ మాకు లోకల్గా చాలా మంచి కోఆపరేషన్ ఉంది. పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు చాలా బాగా సహకరిస్తున్నారు. థ్యాంక్స్ అండి. తొలిసారిగా ఆద్రి టెలిమూవీ ద్వారా మీరు తీస్తున్నారు సార్. ఈ ఆద్రి టెలిమూవీకి సంబంధించి పూర్తి వివరాలు మా ప్రేక్షకులకు తెలియపడుతుంది సార్. ఈ మూవీలో మనకు 2 పాటలు ఉంటాయి. ఇది ఒక లవ్ స్టోరీ. యాక్చువల్లీ మనకేంటంటే దేవీపట్నం అది గోదావరి అవతల ఒడ్డున ఉంటుంది. అంటే ఆ హీరోయిన్ సంబంధించిన ప్రాంతం ఆ ప్రాంతం అనమాట. అక్కడి నుంచి హీరోయిన్ మనకు జంగారెడ్డిగూడెం చదువుకోవడానికి వస్తుంది. జంగారెడ్డిగూడెంలో మనం ఎంచుకున్న కాలేజీ గాయత్రి ఇంజనీరింగ్ కాలేజీ. ఈ కాలేజీలో హీరో ఇక్కడ జంగారెడ్డిగూడెంలో వాస్తవ్యుడు. అతనితో ప్రేమలో పడడము, ఆ తర్వాత అనుకున్న పరిస్థితుల్లో హీరోయిన్కు వేరే అతనితో పెళ్లి కావడము, ఆ తర్వాత వాళ్ళిద్దరి మధ్య సంఘర్షణ, చివరికి మళ్ళీ హీరోయిన్ ఒకటి కావడము, ఇది దీని మూల కథ. సార్ సహజంగా ఇది ఏజెన్సీ ప్రాంతం సార్. ఏజెన్సీ సంస్కృతి సంబంధించి ఇక్కడ మీరు ఏమన్నా తీస్తున్నారా? అదండి, మేము ప్రస్తుతం ఏంటంటే యాక్చువల్లీ హీరోయిన్కి సంబంధించి ఒక పిక్నిక్ స్పాట్ అనుకున్నాం. బుట్టాయిగూడెం దగ్గర మనకు డ్యామ్ ఉంది. ఆ డ్యామ్ దగ్గరికి వీళ్ళు పిక్నిక్ కోసం వెళ్ళడము, అక్కడ అనుకున్న పరిస్థితుల్లో మన కోయ సాంప్రదాయం ప్రకారం వాళ్ళు వివాహం చేసుకోవడము, ఇలాంటి కొన్ని సన్నివేశాలు ఉన్నాయి. అందుకోసం మనకి ఈ ప్లేస్ 100% యాప్ట్ అవుతుంది మీకు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నామండి. సార్ మీరు గతంలో ఎక్కడైనా ఏమైనా తీసారా? ఇది తొలి చిత్రమా? తొలి చిత్రము ఫస్ట్ ఇక్కడ జంగారెడ్డిగూడెంలోనే. సరే, మీరు ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? మీ ఫీలింగ్స్? 100% బాగుంటుంది. ఎందుకంటే ఈరోజు మేము షూటింగ్ చూసినప్పుడు మంచి స్పందన వస్తుంది. ఆ షార్ట్స్ చూసి మీతో చాలా యాంగ్జైటీగా ఫీల్ అవుతున్నారు. ఎట్ ది సేమ్ టైం రేపు టీవీలో టెలికాస్ట్ అయినప్పుడు కూడా ఇంతకన్నా మంచి రెస్పాన్స్ వస్తుంది మేము అనుకుంటున్నాము. తొలిసారిగా మీరు ఎక్కడైనా చిత్రీకరించడం వల్ల లేకపోతే గతంలో మీరు ఎక్కడైనా నటించారా? ఇంతకుముందు చేశానండి, కానీ ఫస్ట్ టైం ఇందులో హీరోయిన్గా చేస్తున్నాను. సో చాలా చాలా హ్యాపీగా ఉంది. మీరు ఎక్కడ నేర్చుకున్నారు ఈ నటన, మీ అభినయం దాని గురించి చెప్పండి. నేర్చుకోవడం అంటే ఏం లేదు, జస్ట్ నాకు ఇంట్రెస్ట్ ఉంది.
చేయడానికి ట్రై చేస్తున్నాను.